అతి చేస్తున్న అనసూయ. దండోరా ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆడవాళ్లు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అని. దీనిపై గాయని చిన్మయి, అనసూయ, నాగబాబు ఘాటుగా స్పందించారు. శివాజీపై ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదాన్ని బాగా వాడేసుకుంది మాత్రం అనసూయ అని చెప్పక తప్పదు. మిగతా వారికి మించి అనసూయ ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతూ నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. శివాజీ ఈ వివాదంపై స్పందించి క్షమాపణలు చెప్పినా అనసూయ మాత్రం దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ తనకు రావాల్సిన మైలేజ్ ని గెయిన్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అనసూయ అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఇందులోనూ శివాజీ టాపిక్ ని తీసి మళ్లీ వాడేసుకుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా అనసూయ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాకుండా తన తరపున న్యూస్ ఛానల్స్ లో జరిగే డిబేట్లలో పాల్గొంటున్న వ్యక్తులు ఎవరో తనకు తెలియదని ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. పురుషులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారని అడిగితే నేను ఫెమినిస్ట్ నే, కానీ పురుషుల వ్యతిరేకిని కాదు అంది. తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి మాట్లాడుతూ నేను అన్నది ఒకటి, అక్కడ జరుగుతున్న చర్చ మరొకటి అని తెలిపింది. నేను గౌరవంగానే ఉన్నానని చెప్తూనే వారి కర్మకు వారిని వదిలేద్దామని చెప్పుకొచ్చింది. ఇక శివాజీ గురించి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ఆసక్తికరంగా స్పందించింది. శివాజీ గారు ఎంతో కష్టపడి తన మాటలు అందరూ వినే స్థాయికి ఎదిగారు. సినిమా వరకే ఆ పాత్రల ప్రభావం ఉంటుంది. సినిమాలోని పాత్రలను నిజ జీవితంలోకి తీసుకురావద్దు. మహిళల భద్రత గురించి మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలను వారికి నచ్చినట్టు ఉండనివ్వండి, వీలైతే తోడుగా ఉంటామని హామీ ఇవ్వండి అని చెప్పుకొచ్చింది. వివాదాలకు మీ విలువైన సమయాన్ని కేటాయించడం కరెక్టేనా అని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం చెప్పి ఒకంత షాక్ ఇచ్చినంత పనిచేస్తుంది. కొందరు నన్ను ఇలాంటి వ్యవహారాల్లోకి లాగినప్పుడు నన్ను నేను ఇలాగే ప్రశ్నించుకుంటా, కానీ ఇది డెస్టినీ, నేను కారణ జన్మురాల్ని అనుకుంటా, నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటా, నా అభిప్రాయం తప్పకుండా చెప్తా, డీల్ చేయాల్సిన వాళ్ళు ఉంటే చేస్తా, లేకపోతే వాళ్లే పోతారు అంటూ షాక్ ఇచ్చి ఇందులో తాను కారణ జన్మురాల్ని అని చెప్పడంతో నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నా, ఫ్యాన్స్ అనే పదం నన్ను ఇబ్బంది పెడుతోంది, మీరంతా నా కుటుంబమే. అనసూయ పేరుతో పేజీలు సంఘాలు ఉన్నా నన్ను కలిసినప్పుడు చక్కగా మాట్లాడుతూ వాళ్ళు నా ఫోటోలన్నీ కలిపి ఆల్బమ్ చేసినప్పుడు వాటిని మీతో పంచుకుంటా. ఇప్పుడు వచ్చిన ఆయన టీవీ డిబేట్లలో పాల్గొంటున్న వ్యక్తిని ఉద్దేశిస్తూ ఎలా వచ్చారో నాకు తెలీదు, ఆయన మాటలను కూడా సమ్మతించను, నా పేరు వాడుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళంతా నన్ను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు అని చెప్పుకొచ్చింది అనసూయ. అతి చేస్తున్న అనసూయ. దండోరా ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆడవాళ్లు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అని. దీనిపై గాయని చిన్మయి, అనసూయ, నాగబాబు ఘాటుగా స్పందించారు. శివాజీపై ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదాన్ని బాగా వాడేసుకుంది మాత్రం అనసూయ అని చెప్పక తప్పదు. మిగతా వారికి మించి అనసూయ ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతూ నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. శివాజీ ఈ వివాదంపై స్పందించి క్షమాపణలు చెప్పినా అనసూయ మాత్రం దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ తనకు రావాల్సిన మైలేజ్ ని గెయిన్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అనసూయ అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఇందులోనూ శివాజీ టాపిక్ ని తీసి మళ్లీ వాడేసుకుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా అనసూయ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాకుండా తన తరపున న్యూస్ ఛానల్స్ లో జరిగే డిబేట్లలో పాల్గొంటున్న వ్యక్తులు ఎవరో తనకు తెలియదని ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. పురుషులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారని అడిగితే నేను ఫెమినిస్ట్ నే, కానీ పురుషుల వ్యతిరేకిని కాదు అంది. తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి మాట్లాడుతూ నేను అన్నది ఒకటి, అక్కడ జరుగుతున్న చర్చ మరొకటి అని తెలిపింది. నేను గౌరవంగానే ఉన్నానని చెప్తూనే వారి కర్మకు వారిని వదిలేద్దామని చెప్పుకొచ్చింది. ఇక శివాజీ గురించి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ఆసక్తికరంగా స్పందించింది. శివాజీ గారు ఎంతో కష్టపడి తన మాటలు అందరూ వినే స్థాయికి ఎదిగారు. సినిమా వరకే ఆ పాత్రల ప్రభావం ఉంటుంది. సినిమాలోని పాత్రలను నిజ జీవితంలోకి తీసుకురావద్దు. మహిళల భద్రత గురించి మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలను వారికి నచ్చినట్టు ఉండనివ్వండి, వీలైతే తోడుగా ఉంటామని హామీ ఇవ్వండి అని చెప్పుకొచ్చింది. వివాదాలకు మీ విలువైన సమయాన్ని కేటాయించడం కరెక్టేనా అని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం చెప్పి ఒకంత షాక్ ఇచ్చినంత పనిచేస్తుంది. కొందరు నన్ను ఇలాంటి వ్యవహారాల్లోకి లాగినప్పుడు నన్ను నేను ఇలాగే ప్రశ్నించుకుంటా, కానీ ఇది డెస్టినీ, నేను కారణ జన్మురాల్ని అనుకుంటా, నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటా, నా అభిప్రాయం తప్పకుండా చెప్తా, డీల్ చేయాల్సిన వాళ్ళు ఉంటే చేస్తా, లేకపోతే వాళ్లే పోతారు అంటూ షాక్ ఇచ్చి
ఇందులో తాను కారణ జన్మురాల్ని అని చెప్పడంతో నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నా, ఫ్యాన్స్ అనే పదం నన్ను ఇబ్బంది పెడుతోంది. మీరంతా నా కుటుంబమే. అనసూయ పేరుతో పేజీలు సంఘాలు ఉన్నా నన్ను కలిసినప్పుడు చక్కగా మాట్లాడుతూ వాళ్ళు నా ఫోటోలన్నీ కలిపి ఆల్బమ్ చేసినప్పుడు వాటిని మీతో పంచుకుంటా. ఇప్పుడు వచ్చిన ఆయన టీవీ డిబేట్లలో పాల్గొంటున్న వ్యక్తిని ఉద్దేశిస్తూ ఎలా వచ్చారో నాకు తెలీదు, ఆయన మాటలను కూడా సమ్మతించను, నా పేరు వాడుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళంతా నన్ను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు అని చెప్పుకొచ్చింది అనసూయ. అతి చేస్తున్న అనసూయ. దండోరా ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అని దీనిపై గాయని చిన్మయి, అనసూయ, నాగబాబు ఘాటుగా స్పందించారు. శివాజీపై ఫైర్ అయ్యారు. అయితే ఈ వివాదాన్ని బాగా వాడేసుకుంది మాత్రం అనసూయ అని చెప్పక తప్పదు. మిగతా వారికి మించి అనసూయ ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతూ నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. శివాజీ ఈ వివాదంపై స్పందించి క్షమాపణలు చెప్పినా అనసూయ మాత్రం దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ తనకు రావాల్సిన మైలేజ్ ని గెయిన్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అనసూయ అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఇందులోనూ శివాజీ టాపిక్ ని తీసి మళ్లీ వాడేసుకుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా అనసూయ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాకుండా తన తరపున న్యూస్ ఛానల్స్ లో జరిగే డిబేట్లలో పాల్గొంటున్న వ్యక్తులు ఎవరో తనకు తెలియదని ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. పురుషులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారని అడిగితే నేను ఫెమినిస్ట్ నే, కానీ పురుషుల వ్యతిరేకిని కాదు అంది. తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి మాట్లాడుతూ నేను అన్నది ఒకటి, అక్కడ జరుగుతున్న చర్చ మరొకటి అని తెలిపింది. నేను గౌరవంగానే ఉన్నానని చెప్తూనే వారి కర్మకు వారిని వదిలేద్దామని చెప్పుకొచ్చింది. ఇక శివాజీ గురించి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ఆసక్తికరంగా స్పందించింది. శివాజీ గారు ఎంతో కష్టపడి తన మాటలు అందరూ వినే స్థాయికి ఎదిగారు. సినిమా వరకే ఆ పాత్రల ప్రభావం ఉంటుంది. సినిమాలోని పాత్రలను నిజ జీవితంలోకి తీసుకురావద్దు. మహిళల భద్రత గురించి మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలను వారికి నచ్చినట్టు ఉండనివ్వండి, వీలైతే తోడుగా ఉంటామని హామీ ఇవ్వండి అని చెప్పుకొచ్చింది. వివాదాలకు మీ విలువైన సమయాన్ని కేటాయించడం కరెక్టేనా అని అడిగితే దిమ్మ తిరిగే సమాధానం చెప్పి ఒకంత షాక్ ఇచ్చినంత పనిచేసింది. కొందరు నన్ను ఇలాంటి వ్యవహారాల్లోకి లాగినప్పుడు నన్ను నేను ఇలాగే ప్రశ్నించుకుంటా, కానీ ఇది డెస్టినీ, నేను కారణ జన్మురాల్ని అనుకుంటా, నేను ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటా, నా అభిప్రాయం తప్పకుండా చెప్తా, డీల్ చేయాల్సిన వాళ్ళు ఉంటే చేస్తా, లేకపోతే వాళ్లే పోతారు అంటూ షాక్ ఇచ్చి ఇందులో తాను కారణ జన్మురాల్ని అని చెప్పడంతో నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి మాట్లాడుతూ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నా, ఫ్యాన్స్ అనే పదం నన్ను ఇబ్బంది పెడుతోంది. మీరంతా నా కుటుంబమే. అనసూయ పేరుతో పేజీలు సంఘాలు ఉన్నా నన్ను కలిసినప్పుడు చక్కగా మాట్లాడుతూ వాళ్ళు నా ఫోటోలన్నీ కలిపి ఆల్బమ్ చేసినప్పుడు వాటిని మీతో పంచుకుంటా. ఇప్పుడు వచ్చిన ఆయన టీవీ డిబేట్లలో పాల్గొంటున్న వ్యక్తిని ఉద్దేశిస్తూ ఎలా వచ్చారో నాకు తెలీదు, ఆయన మాటలను కూడా సమ్మతించను, నా పేరు వాడుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళంతా నన్ను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు అని చెప్పుకొచ్చింది అనసూయ.